హై ఫ్రెండ్స్, ముందైతే ప్రివ్యూ వీడియో చూడండి. ఆ తర్వాత వీడియో ఎలా చేయాలో చెప్తాను. ముందైతే ప్రివ్యూ వీడియో చూడండి. ఓయ్, నువ్వు అన్నావు కదా మన విషయం మీ ఇంట్లో తెలిస్తే మీ అమ్మకి ఏం చెప్తావని. ఏం చెప్తానో తెలుసా? సో ఇప్పుడైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ వరకు జరుపుకోండి. ఒకసారి చూడండి వీడియో ఎంతవరకు ఉన్నది, లిరిక్స్ ఎలా ఉన్నాయని చూసుకోండి. సో మీకు ఈ లిరిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో సెండ్ చేసా, అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసేది ఏం లేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే రిప్లేస్ చేసుకోవడమే ఉంటుంది. ఇంట్లో సింపుల్. సో ఫస్ట్ అయితే ఒక 5 seconds దగ్గరకు వచ్చి ఇక్కడ కింద ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫొటోస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ ఫోటో నచ్చాయి, సో నేను ఒక్కొక్క ఫోటోలు ఇలా యాడ్ చేసుకోవచ్చు. పైన ఉన్న 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఫోటో కరెక్ట్గా సెట్ అవుతుంది. దాన్ని 8 seconds దగ్గర వరకు సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని కాస్త ఇలా కింది ఇలా ఆడుకొని నేను పంపించిన ఫోటోని క్లిక్ చేస్తే అందులో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇలా కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని మీరు పెట్టుకున్న ఫోటోకి పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అది కూడా సేమ్ ప్రాసెస్. మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో క్లిక్ చేసుకోండి. ఒక 3 dots క్లిక్ చేసాక ఫిల్ కంపోజిషన్ ఏరియాను ఇలా ఫోటోస్ సెట్ చేయండి. 10 seconds వరకు లాడుకోండి. దీన్ని మళ్ళీ కిందికి అనుకోండి. ఈ ఫోటో కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వరకు జరుపుకోండి. సో నెక్స్ట్ ఫోటో కూడా అలాగే లాస్ట్ వరకు జరుపుకున్న తర్వాత ఈ ఫోటో కూడా కిందికి జరుపుకోండి. సేమ్ ప్రాసెస్. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. సో ఒకసారి చూడండి. అన్ని ఫోటోలోకి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ సెండ్ చేసిన ఫోటోని డిలీట్ చేసుకోండి. తర్వాత డైరెక్ట్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో.